అందరికీ నమస్తే అండి. నేను మీ కోవిడ్ బ్లాగర్ ఫర్ ఎవర్ని. ఈరోజు నాది మాలియా పక్కనే ఓపెరా హౌస్లో డ్యూటీ ఈవెంట్ చేస్తున్నాం అక్కడ. ఈరోజు వచ్చి డిసెంబర్ 25 క్రిస్మస్. ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్. బట్ ఏంటంటే నేను జనాలు అందరూ ఎక్కువ మంది ఉన్నారని చెప్పి ఇలా వచ్చాను. మాలియా చూపెడదామని మీకు ఏమండి, మాలియా చూపెడదామని వచ్చాను. సరే చూద్దాం, బాగా రద్దీగా ఉందంట. చూపెట్టి మీకు ఇది ఏంటి పొజిషన్ అన్నది చూపెడతాం. ఓకే, కోవిడ్ సైట్ వచ్చినప్పుడు కూడా ఇంత ట్రాఫిక్ లేదండి, అంత ట్రాఫిక్ ఉంది. నేను వచ్చేసాను ఇప్పుడు ప్రజెంట్ గ్రాండ్ హైపర్ బ్యాక్ సైడ్ ఉన్నాను. ఇది వచ్చి 4 సీజను. దీంట్లో కూడా మేము ఈవెంట్లు చేసాం. సారీ, 4 సీజన్ కాదు, సెరటాన్. దీంట్లో కూడా ఈవెంట్లు చేసాం మేము. పెద్దది కనబడుతుంది కదా అది. లొకేషన్ అయితే అదిరిపోద్ది. జనాలు మాత్రం వేవచ్చంగా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మొత్తం ఫిలిపైన్ మన తెలుగు వాళ్ళు అడ్డా ఇది బాగుంది, చాలా బాగుంది. అందరూ పొల్లికి లించుకుంటూ వెళ్తున్నారు. ఎలా మాట్లాడుతుందని ఏమనుకోద్దు, ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలి కదా, అదనమాట. ట్రాఫిక్ అయితే గట్టిగా ఉంది. చూద్దాం, ఇంకా లోపలికి వెళ్దాం. ఏంటి పొజిషను ఇక్కడ ఫిలిపైన్ వాళ్ళు టిక్టాక్లు చేసుకుంటున్నారు. మన ఫోన్ వచ్చి ఇండియా ఫోను అయినా టిక్టాక్ వస్తుంది, కానీ ఏంటంటే టిక్టాక్ లేదు, ఏమీ లేదు. ఓకే, ఐ విల్ ట్రై. టిక్టాక్లో కూడా మనం పెడదాం నెక్స్ట్ నుంచి. ఓకే, ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఏంటి పొజిషన్ అని. గోల్డ్ మార్కెట్లో ఉన్నాం ప్రజెంట్. ఇది వరకు నా షార్ట్ వీడియోలో మీరు చూసి ఉండొచ్చు. మీరు నాకు కామెంట్ చెప్తే మొత్తం ప్రజెంట్ వీడియో చేస్తాను. ఇక్కడ అందరూ మన తెలుగులో ఉన్నారు ఆల్మోస్ట్. ఎంత బాగుంది సైడ్లో. ఇది మన తెలుగు అడ్డా మొత్తం తెలుగు అడ్డా. ఇక్కడ కూర్చున్న మన తెలుగు అటు ఇటు బంగారం రేటు అయ్యి ఇయ్యనంట. కొంచెం మొత్తం 360 తిరిగా రిటాలలో నాకైతే ఉండట్లేదు, ఒక్కడిని కొడుతుంది. గోల్డ్ షాప్లోని చూద్దాం. తర్వాత బీచ్ కలిపి సినిమాలు ఎవరో కనపట్టలేదు. లేడీస్ కాదండి, జెంట్స్. సచిన్ కూడా నా పెద్దవాడు. ఓకే, అందరూ ఏడున్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఎవరో కనపట్టలేదు. ఎగ్జిట్ షాపులు కలకల్లాడిపోతుంది. బట్ ఏంటంటే ఫ్రైడే వస్తే బాగుంటుంది, కానీ ఫ్రైడే కాదు ఇది. ఈరోజు బుధవారం, క్రిస్మస్ హాలిడేస్ అనుకుంటా. ఇది మాకు 5 డేస్ నుంచి అసలు ఖాళీ. ఈరోజు ఏదో చిన్న డ్యూటీ ఉంది. మామూలుగా అయితే అసలు ఖాళీ ఉండదు నాకు. చర్చికి కూడా ఉంది, చర్చిలోకి వెళ్ళి చూద్దాం అక్కడ పొజిషన్ ఎలా ఉంది. ఓకే, అందరూ తెలుగు. మాలియా బ్రిడ్జ్ మొత్తం ట్రాఫిక్తో కిలకిల్లాడుతుంది. అదంతా మాలియా బ్రిడ్జ్. ఇలా సెరటాన్లోకి వెళ్తా. సెరటాన్కి వేసి వెళ్దాం. బ్యాక్ సైడ్ గ్రాండ్ హైపర్. మీకు గోల్డ్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేసి పెట్టండి, గోల్డ్ వీడియో చేస్తాను, ఫుల్ లెంత్ వీడియో చేస్తాను. ఓకేనా, ఆల్రెడీ మన దాంట్లో షార్ట్ వీడియో ఒకటి ఉంది. మీకు ఇంకా ఫుల్గా కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి, ఫుల్గా వీడియో చేస్తాను. ఓకే, మాది వచ్చి గోల్డ్, సింగపూర్ గోల్డ్ అమ్ముతారండి ఇక్కడ. మీకు ఎనీ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఫుల్ లెంత్ వీడియో చేస్తాను, మీరు నాకు కామెంట్ చేయండి. ఓకేనా, నో ప్రాబ్లం. మన టార్గెట్ ఇది.
నెక్స్ట్ ఇప్పుడు బీచ్ కాడికి వెళ్దామండి. బీచ్ కాడ పొజిషన్ ఏంటో చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బీచ్ కాడికి వెళ్దాం. బీచ్ కాడికి వెళ్ళి చూద్దాం పొజిషన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బీచ్ కాడికి వెళ్దాం. మనం బీచ్కి వెళ్ళే ముందు చర్చి కాడికి వెళ్ళి చర్చిని చూసాక బీచ్ కాడికి వెళ్దాం. ఓకేనా? ఏమన్నాడా గోపిగాడు? గోపి ఈడు ప్రయాదు రారంటే నాకు చదువు రావు కదా. వదిలే నేను నుంచి అట్టుకొని వచ్చాను అడిగి హ్యాపీ క్రిస్మస్ రావు కదా. గోపి ఉండి ఏమంటే ఈడుతూ కూడా ఉండి భీమవరం దగ్గర. ఓకే, మాది వచ్చి తెలుసు కదా మీకు, రాజోలు రాజమండ్రి రంపా నీ సోకులు అంటే బ్రిడ్జ్ మీద జనం చూసారా? బ్రిడ్జ్ ఎక్కేటప్పుడు ఉంటుంది ఊరినే. ఇంతకు ముందు కనిపించాడు కదా ప్రసాద్. నెక్స్ట్ అక్కడ పేరు మర్చిపోయాను. సర్లే ఎవడొకడు పేరు మర్చిపోయాం. గోపి భీమవరం వాళ్ళల్లో ఏమంటే మా కంపెనీలో చేస్తారు వాళ్ళు కూడా. వాళ్ళ ముందు వచ్చి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. నేను లేట్గా వచ్చాను. ఓకే, ఇప్పుడు బీచ్ దగ్గరికి వెళ్దాం. బీచ్ దగ్గరికి వెళ్ళాక మనం మాట్లాడుకుందాం. ఓకే, అలా ఎక్కుతాం. ఇది ఎంతమంది జనం ఉన్నారేంటి? అలా ఎక్కుతామండి. అలా అవతలు దిగే చోట ఎక్కి చోట జనం ఎంతమంది ఉన్నారు? అలా వెళ్తామా అవతలకి? ఈరోజు అయ్యే పనేనా? ఎక్కి పనేనా అసలు? మీ పేరేంటన్నా? సూర్య గోగునమఠం అబ్బాయి, మా ఊరే. ఇప్పుడు కలిసాడు ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద. బీచ్కి వెళ్ళి అవతల సైడ్లో కలిసాడు ఈయన. బ్యాచ్ అంతా మందే, తెలుగు వాళ్ళే ఆల్మోస్ట్. ఓకే, అక్కడికి వెళ్ళేటప్పటికి తెల్లారిపోతే బ్రిడ్జ్ ఎక్కేటప్పుడు. అన్న మీ ఊరు? మన వాళ్ళకి తెలుసు కదా యానం అంటే. అది ఈ యానం కుర్రోళ్ళు. జనం చూసారా ఎంతమంది ఉన్నారు? కిందకి వెళ్ళి వాళ్ళు వస్తారా? వచ్చి జనం మామూలుగా లేదు. ఎక్కే కొద్ది పొద్దున్న ఎక్కితే సాయంత్రానికి వెళ్ళేలా ఉంది బ్రిడ్జ్. ఇప్పుడు వచ్చారు. మళ్ళీ దిగేటప్పుడు ఎంత టైం పడుతుందో. దిగేటప్పుడు ఫ్రీగానే ఉన్నాయి, కానీ ఇప్పుడే ట్రాఫిక్ చూసారా? సైడ్ ఖాళీ. మాలేకి గోల్డ్ కప్ అయ్యి ఉంటాయి. అక్కడైతే మాత్రం వచ్చే ఉంది ట్రాఫిక్. ఇందులో నాకు తెలిసినంత వరకు నా వీడియోలు తెలుగులో చూస్తారు కాబట్టి మీకు తెలుసున్న వాళ్ళు గోల్డ్ మంది ఉండొచ్చు. ఏమండి, ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం? చర్చ్ కాడికి వెళ్దామా లేకపోతే బీచ్ కాడికి వెళ్దామా? బీచే బాగుంటుందన్న. మనోడు బీచే బాగుంటుంది అంటారు అమ్మాయిలు కొన్ని మంది ఈరోజు. ఎందుకంటే ఈరోజు క్రిస్మస్ కదా, ఇప్పుడు అందరూ వస్తారు ఇక్కడికి. అవునన్నా, మనోడు గుద్దే యాక్సిడెంట్ అయిపోయింది. అమ్మాయి గుద్దే బాగున్నాను, అబ్బాయి గుద్దాడు. ఓన్లే నీలాంటి వాళ్ళకి వద్దాలి, మాలాంటి వాళ్ళు వద్దులే. దిగేటప్పుడు బాగానే ఉంది, ఎక్కేటప్పుడు మాత్రమే ఇదంతా జనాలు కిటకిటలు ఆడుతున్నారు. బీచ్ కాడికి వెళ్దాం. ఫస్ట్ బీచ్ కాడికి వెళ్ళి వచ్చాను. మనోడు బీచ్ కాడికి వెళ్దాం, కలరింగ్ ఉంటుంది అంటున్నాడు కదా, వెళ్దామండి. కాసేపు టైంపాస్ అవుతుంది. ఏమండి ఇది తెలుసా మీకు? నేను ఎవరైనా ఆలోచించుకుంటున్నాడు. ఎవరు లీలా ఎవరు? నువ్వు వచ్చి? నేను వచ్చి 2 months అయింది. అంతేనా? నువ్వు వచ్చి? నేను 1 year దగ్గర. అవునా? కోవైట్ లాక్స్ ఫర్ ఎవర్. ఎవరో రాజా అతను వచ్చి పాసిరిపూడి లంకండి. నాతో పాటు క్రికెట్ ఆడేవాడు. క్రికెట్ ఆడతాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఆడేవాడు కాదు కానీ వచ్చి చూడటం. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఆడరు, వచ్చి చూస్తారు. ఓకేనా? ఆ టైప్ కేటగిరీ అనమాట మనోడు. ఏంటి సడన్గా కనిపించాడు అనుకున్నాను, ఎందుకే మనోడే. పాసిరిపూడి లంకండి అతను. పేరు మర్చిపోయాను, సారీ ఏమనుకోద్దు.
బ్రో ఏమనుకోకు, పేరు మర్చిపోయానండి. ఓకేనా? నువ్వు వీడియో చూస్తే కామెంట్ చేయకండి నీ పేరు. ఓకే? ఇక్కడికి వచ్చాక చాలామంది పరిచయం అయ్యారు. అంటే పరిచయం అవడం అంటే వాళ్ళు వచ్చినట్టు కూడా తెలియదు నాకు ఇండియాకి. నాతో పాటు నా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చారని కూడా తెలియదు నాకు. చాలామంది వచ్చారు. ఇది మాలియా బీచ్. మనవి అయితే కెరటాలు అయ్యి బోల్డ్ అడవుడి. ఇక్కడ ఏదో పిల్లకాలం ఉన్నట్టు ఉంటుంది ఇది సముద్రం. ఇంకేంటంటే మరి అందరూ తిరిగి వెళ్ళే డామినేషన్ బాగా ఇండియన్స్. ఎవరు పోలీసు వెళ్తున్నాడో వీడియో తీయకూడదండి, ఆపేస్తున్నాను. బీచ్ దగ్గర జనం మాత్రం కట్టుకున్నారు. మాలియా బీచ్ జనం అంతా కట్టుకున్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు చర్చి కాడికి వెళ్దాం. అది కూడా మీకు చూపెట్టేసాను అనుకో. నాకు ఇప్పుడు వేరే పని ఉంది, అక్కడికి వెళ్ళాలండి నేను. దీంతో పాటు నా పని నేను చేసుకోవాలి కదా. వాటిలో ఎందుకు వచ్చినప్పుడు మొక్కల వల్ల అంతా కలిసి తెచ్చుకుని ఇలా వండుకుని నెక్స్ట్ లెవెల్ అనుకుంటాం. కానీ మాకు టైం ఎక్కడ దొరుకుతుందండి, నిద్ర సరిగ్గా పోవట్లేదు, ఖాళీ ఉండలేదు. ఏ దేవుడి దే వల్ల 4 రోజులు రెస్ట్ వచ్చింది. రెస్ట్ ఎందుకు వచ్చిందిరా బాబు అనుకుంటున్నాను. కంటిన్యూగా పనిచేసి రెస్ట్ దొరికేటప్పటికి రూమ్లో ఉండాలంటే టైం పాస్ అవ్వదండి. ఇక్కడ చలాకి తొక్కుతుంది. బయట ఉన్నాయి ప్రతిరోజు శుక్రవారాలు అయితే మాది ప్రతిరోజు వద్దు. ఎక్కడెక్కి ఎక్కడ దిగినా ఇక్కడ రోబోయే. ఎక్కడెక్కి ఎక్కడ దిగినా ఏమండి నేను వర్ణించాలి. ఎక్కడ చూసినా తెలుగులే మొత్తం. చాలా బాగుంది. అవునా? మళ్ళీ కలుద్దాం. నేను చర్చి దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తాను. అప్పుడు దాకా సెలవు తీసుకుంటాను. మరి కానీ ఒక విషయం చెప్పాలంటే ఇక్కడ ఉన్న కటౌట్లని ఎక్కడో తెలిసినట్లనే ఉన్నాయి. కానీ ఏంటంటే వాళ్ళు ఎవరో తెలియదు. మనం పోయేసిన వాళ్ళంటే అంటే ఎక్కడో చూసిన వాళ్ళే ఉన్నారు వీళ్ళు అని దగ్గరికి వెళ్తాం. కానీ వీళ్ళు ఎవరో తెలియదు. మన తెలుగు కట్అవుట్ చూసేటప్పటికి కొనుక్కుందాం. ఏ మ్యాచ్ దిగుతుంది ఫోటో. ఇదిగోండి తెచ్చుకుని ఇక్కడ పెట్టుకుని తింటారు అందరూ. మా ఊరికి ప్లాన్ చేయాలి. మా స్టాఫ్ అంతా ఒకసారి తెచ్చుకుని శుక్రవారం వండుకోవాలి. బాగుంది ఇక్కడ లొకేషన్. బీచ్, దీన్ని బీచ్ అంటారు. ఏమండి మన గోదావరి కంటే బీచ్ అంటే నువ్వు వస్తుంది దీన్ని. ఎందుకంటే మన బీచ్లన్నీ ఎలా ఉంటాయి మీ అందరికీ చెప్పక్కర్లేదు. దీన్ని బీచ్ అంటారు ఇక్కడ. ఓకే అంతే. కొన్ని చోట్ల కొన్ని ఉంటాయి అలాగే. కెరటాలు లేని సముద్రం. మేము ఒకసారి మ్యాచ్ ఆటకి వెళ్ళినప్పుడు సముద్రం లోపలికి వెళ్ళిపోతుంది. ఏదో ఎండిపోతుంది సముద్రాన్ని కూడా. అలా ఎండిపోయిన సముద్రాన్ని కూడా చూడవచ్చు ఇక్కడ కువైట్లో. అలాంటి వీడియోని కూడా నేను తీసి పెడతాను. మొన్న ఫోన్ మర్చిపోయాను, దగ్గరికి వెళ్ళాను కానీ ఫోన్ కాల్లో తెలిసాను. నెక్స్ట్ టైం కంపల్సరీ తీసి పెడతాను. షార్ట్ వీడియో తీసి పెడతాను. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చర్చి కాడికి వెళ్ళిపోదాం. అంటే ఇక్కడ చూసి అన్నీ సరిపోతాయి. కాళ్ళు ఆగేస్తున్నాయి. చూసి కొలిది ఏమో జనాలు చాలా దూరం. కాళ్ళు ఆగేస్తున్నాయి. చర్చి కాడికి వెళ్ళి అక్కడ పొజిషన్ చూసి అక్కడ కూడా వీడియో తీసి ఇంకా
గుడ్ బై చెప్పేద్దాం వీడియోకి. ఇప్పటికే లెంత్ ఎక్కువైపోతుంది. ఓకే, లేకపోతే చర్చది తర్వాత ఇస్తానులేండి. ఓకే బాయ్. ఇది కొంచెం మనకి బీచ్లా కనబడుతుంది ఏమండి. దగ్గర బీచ్ ఏంటంటే ఇది బీచా? ఎస్, కువైట్ బీచ్, మాలియా బీచ్. ఓకే, మాలియా బీచ్ అంటారు దీన్ని. వాళ్ళకి వెళ్ళి నెత్తి మీద నీళ్ళు చల్లుకోమంటారా? ఈ సముద్రం సముద్రం ఎటు కావాలితే వాళ్ళ మాట అంటుందండి. వెళ్ళి కోవేటుడు మాట అంటుంది వీళ్ళ సముద్రం. అదే మన సముద్రాన్ని అటు తిప్పి ఇటు తిప్పాలంటే తల ప్రయాణం తక్కువ వస్తుంది అదనమాట. అందుకే వీళ్ళు 32 కిలోమీటర్లు వంతున కట్టారు. మీకు కనబడుతుంది కదా, అది 32 కిలోమీటర్స్ వంతున. మధ్యలో ఐలాండ్ ఉంది. ఐలాండ్లో మనం ఈవెంట్ ఒకటి చేసాం. మీరు కనుక నాకు సబ్స్క్రైబ్ చేసి 1000 లైకులు కొట్టారనుకో ఈ వీడియోకి, ఆ వీడియో పెడతాను. ఓకేనా? మళ్ళీ అప్పుడు వచ్చాను. నెక్స్ట్ ఇయర్ వచ్చినట్టు బాగా నువ్వు కంపల్సరీ రావాలి. నాకు అసలు టైం పాస్ అవ్వట్లేదు ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ ఇయర్ మాత్రం నువ్వు ఇటు వచ్చి కంపల్సరీ రావాలి. సన్సెట్ అవుతుంది ఆల్మోస్ట్. టైం వచ్చి 5:30 అలా అవుతుంది. ఓకే అండి, ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది. ఇది గుడ్ బై చెప్పేస్తున్నా మీ అందరికీ. కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు, మంచి మంచి వీడియోలు నా ఛానల్ సపోర్ట్ చేశారనుకో, నా ఛానల్ మీరు సపోర్ట్ చేస్తున్నారు అనుకో, మంచి మంచి వీడియోలు పెడతాను నేను. కాబట్టి మంచి మంచి ఈవెంట్స్ అవి చేస్తూ ఉంటాం. షార్ట్ రూపంలో కానీ, ఫుల్ లెంత్ వీడియోలు కావస్తే ఫుల్ లెంత్ వీడియోలు కానీ. ఓకే, పెడతాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.